అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు అతి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇక మనకు తిరుగులేదనిపిస్తుంది. మరో కొన్ని దశాబ్దాల పాటు తమదే విజయమని భ్రమిస్తుంది. అది ఎవరికైనా అంతే జరుగుతుంది. అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కనబడుతుంది. గతంలో వైసీపీ అధినేత జగన్ కూడా 151 వర్గాల్లో గెలుపు సాధించగానే ఆయనను కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇక మరో 30 ఏళ్ల తానే సీఎం అని చెప్పుకొచ్చారు కూడా. టీడీపీ పూర్తిగా పతనమైపోయిందని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అదే తరహాలో కనిపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి 2029 ఎన్నికల్లోనూ తమదే విజయమని గట్టిగా నమ్ముతున్నారు. తాము చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి తమను మరోసారి అందలమెక్కిస్తుందని గుడ్డి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు. ఎమ్మెల్యేలపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చంద్రబాబు ఎంత కష్టపడినా, పవన్ కళ్యాణ్ తాను నీతి నిజాయితీగా ఉన్నానని చెబుతున్నప్పటికీ లోకల్ పాలిటిక్స్ కూటమి గెలుపు దిశగా నడిపించలేవన్న విషయాన్ని గ్రహించాలి. ఎమ్మెల్యేలు చేసిన పనికి ఏం చీరలు తీసుకున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలను మార్చినా వారి ప్రభావం ఖచ్చితంగా నియోజకవర్గంలో పడుతుందని, గత ఎన్నికల్లో వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ అని గుర్తుంచుకుంటే మంచిది. గత ఎన్నికల్లో 164 స్థానాల్లో కూటమి గెలిచిన తర్వాత ఎక్కువ మంది నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సామంతరాజాగా మారిపోయారు. అక్కడ చంద్రబాబు, లోకేష్ ఆదేశాలు చెల్లుబాటు కావు. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో చంద్రబాబు గుడ్డి నమ్మకంతో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని ఇక అధికారంలోకి రానిచ్చేది లేదని బీరాలు పలుకుతున్నారు. కానీ 2024 వరకు ఆ మాటలు జనం నమ్మారు. ఇక పవన్ కళ్యాణ్ మాటలను కూడా జనం విశ్వసించే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. ఎంత చెప్పినా, ఎన్ని సబదాలు చేసినా, ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ రాజకీయాలనేవి అందలం ఎక్కించినంత సులువుగానే కిందకు పడేస్తాయన్న విషయాన్ని మరచి ఇద్దరు నేతలు వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఎంత బాగా పరిపాలన చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా, ఇదిగో అభివృద్ధి అని చాటి చెప్పినా ప్రజలు మార్పు కోరుకుంటారు. అది చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను చూసి ఓటేయరు. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్ల పాటు వ్యవహరించిన తీరును బేరీజు వేసుకుని జనం ఓటేస్తారు. పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది ఎవరు వచ్చినా జరుగుతుందన్న నమ్మకం జనంలో ఉంటుంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను చూసి మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అది పార్టీలకు శాపంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అందుకే గుడ్డిగా నమ్మకుండా మరో 4 ఏళ్ల సమయంలో ఏదైనా పెను మార్పులు తీసుకురాగలిగితే తప్ప ఓటమి నుంచి బయటపడే అవకాశం లేదన్నది విశ్లేషకులు బలంగా చెప్తున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారన్నది చూడాలి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే 4వసారి సీఎం అయిన తర్వాత చాలా మారిపోయారని చెప్పాలి. ఆయన ఏ విషయంలోనూ అసలు లైట్ తీసుకోవడం లేదు. గతంలో మాదిరిగానే ఎక్కడా వదిలిపెట్టడం లేదు. అవతల పక్షం నుంచి విమర్శలు వచ్చినప్పుడు అవి చిన్నవా పెద్దవా అని చూడటం లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని రాజనీతిని అమలు చేస్తున్నారు. చంద్రబాబు చాలా పర్టికులర్గా ఉంటున్నారు. చాలా విషయాలలో ఆయన గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మంత్రివర్గ సమావేశం కూటమి ప్రభుత్వం ప్రతి నెల 2 సార్లు నిర్వహిస్తుంది. ఇక ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూతో వైసీపీ సిద్ధంగా ఉంటుంది. దాని మీద బాబు అయితే తన కేబినెట్ సహచరులు ఏ విధంగా స్పందించారు, ఎలా వ్యవహరించారు అని దాని మీద అంతా గమనిస్తూనే ఉన్నారు. గతంలో చూస్తే రైతుల సమస్యల మీద జగన్ టూర్లు చేస్తూ విమర్శలు గుప్పించేవారు. దాని విషయంలో కూడా మంత్రులు సరిగ్గా రియాక్ట్ కాలేదని, ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించలేదని బాబు మంత్రివర్గ సమావేశంలోనే క్లాస్ తీసుకున్నారు. తాజాగా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా బాబు మంత్రులకు ఒక విధంగా క్లాస్ తీసుకొని కొన్ని విషయాల మీద సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతుంది. ఇక వైసీపీ ఏపీలో యూరియా కొరత ఉందని, పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుందని బాబు మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారని అంటున్నారు. రాష్ట్రంలో చూస్తే ఎరువులకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన గుర్తు చేశారు. అయినా సరే వైసీపీ ఈ ఇష్యూని జనంలోకి తీసుకుని వెళ్లి సర్కార్ని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తోంది అని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రులు మాత్రం పెద్దగా రియాక్ట్ కాకపోవడమేంటి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అంటున్నారు. సరైన సమయంలో వైసీపీ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడమేంటి అని అసహనం వ్యక్తం చేశారు అని అంటున్నారు. అలా చేయకపోవడం వల్ల అది జనంలోకి పోతుంది అని ఆయన అన్నారని చెప్తున్నారు. వైసీపీ ఎక్కువగా సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఇలాంటి వాటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు చూస్తే సోషల్ మీడియాలో పోస్టుకు
కూడా బాధితాయుతంగా జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అందుకోసం ఒక చట్టం తీసుకురావాల్సి ఉందని ఆయన చెప్పారు. ప్రతి విషయం మీద నానా యాగి విపక్షం చేస్తున్న అధికార పక్షం వైపు నుంచి సరైన స్పందన లేకపోతే తప్పుడు సంకేతాలు జనంలోకి పోతాయని అంతా అలర్ట్గా ఉండాలని బాబు మంత్రులను కోరారని చెప్తున్నారు. ఇక తన మీద కూడా దుష్ప్రచారం చేస్తూ టార్గెట్ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను పంచుకున్నట్లుగా చెప్తున్నారు. ప్రీతి కేసు విషయంలో పవన్ తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను ఆ కుటుంబానికి అండగా ఉన్నాను అని, అందుకే తనను ఈ రోజున రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. వైసీపీ చేసే విష ప్రచారాన్ని అంతా కలిసి తిప్పికొడతామని, ధీటుగా ఎదుర్కొంటామని పవన్ మంత్రివర్గ సమావేశంలో అన్నట్లుగా చెప్తున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వంలోని మంత్రులు కీలక అంశాల మీద సరిగ్గా వేగంగా రియాక్ట్ కావడం లేదన్న అసంతృప్తి అయితే కూటమి పెద్దలలో ఉందని అంటున్నారు. మరి ఈసారితో అయినా తీరు మార్చుకొని దూకుడుగా ముందుకు సాగుతారా లేదా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.